హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే ఏఎన్ఐ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ఇండియా జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ని జాయింట్గా ప్రొడ్యూస్ చేయడానికి అమెరికాతో చర్చలు మొదలుపెట్టింది. డిస్కషన్స్ అనేవి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి డీటెయిల్స్ అయితే ఇంకా అవైలబుల్గా లేవు. ఇండియన్ ఆర్మీ దగ్గర పెద్ద సంఖ్యలో వేరియస్ ATGMs ఉన్నాయి. అయితే చాలా కాలంగా ఫారెన్ నుండి లేటెస్ట్ యాంటీ ట్యాంక్ మిసైల్స్ని కొందామని చూస్తుంది, కానీ అనుకున్నట్టు జరగలేదు. DRDO డెవలప్ చేసిన మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ MPATGM త్వరలో ఆర్మీ ట్రయల్స్ని క్లియర్ చేసుకోబోతుంది. MPATGM కన్నా ముందు రీసెంట్ ఇయర్స్లో ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ కింద ఇజ్రాయలీ స్పైక్ LR ATGMsని కూడా కొంది. MPATGM, స్పైక్ LR రెండు కూడా ట్రైపాడ్ అంటే ఒక స్టాండ్పై పెట్టి ఫైర్ చేసే మిసైల్స్. మ్యాన్ పోర్టబుల్ అంటే వెహికల్స్ అవసరం లేకుండా సోల్జర్స్ మోసుకుంటూ వెళ్ళి టార్గెట్స్ కనపడితే వాటి వైపుకి ఫైర్ చేస్తారు. కొంచెం బరువు ఉంటే స్టాండ్పై పెట్టి ఫైర్ చేస్తారు. కానీ ఇక్కడ ట్రైపాడ్ అయితే ఒక్కరే మిసైల్ సిస్టమ్ని మోయలేరు. కొన్ని ప్రాంతాల్లో సోల్జర్ కంఫర్టబుల్గా మిసైల్ సిస్టమ్ని మోయగలిగేలా లైట్ వెయిట్ మిసైల్స్ కూడా కావాలి. అవే షోల్డర్ ఫైర్డ్ ATGMs. ప్రజెంట్ ఆర్మీ దగ్గర ఇలాంటి మిసైల్స్ లేవు. జావెలిన్ అలాంటిది. ఈ మిసైల్ కాంబాట్ ప్రూవెన్ కూడా. రష్యా యుక్రెయిన్ వార్లో యుక్రెయిన్ పెద్ద సంఖ్యలో రష్యన్ ట్యాంక్స్ని నాశనం చేసింది ఈ మిసైల్స్తోని. ఇండియా ఈ మిసైల్స్ని జాయింట్గా ప్రొడ్యూస్ చేద్దామని అమెరికాతో చర్చలు మొదలుపెట్టింది. బ్లాక్ సీలో రష్యా అమెరికన్ డ్రోన్ని షాట్డౌన్ చేసిందని రష్యన్ మీడియా క్లెయిమ్ చేసింది. రష్యన్ మిలిటరీ నుండి కానీ అమెరికా నుండి కానీ ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. గ్లోబల్ హాక్ డ్రోన్ అని అయితే చెప్తున్నారు. బ్లాక్ సీలో అమెరికన్ డ్రోన్స్ రష్యన్ వార్షిప్స్ని వెతకడం, క్రిమియాలో టార్గెట్స్ని వెతికి యుక్రెయిన్కి షేర్ చేయడం చేస్తున్నాయి. అందుకే లాస్ట్ ఇయర్ రష్యా రీపర్ డ్రోన్ని డైరెక్ట్గా కూలిస్తే యుద్ధానికి దారి చేస్తుందని ఫ్యూయల్ డంపింగ్తో కూలిపోయేలా చేసింది. అయితే ఇప్పుడు గ్లోబల్ హాక్ని ఏకంగా షాట్డౌన్ చేసిందని రష్యన్ మీడియా చెప్తుంది. ఏదైనా కన్ఫర్మేషన్ వస్తే రేపు చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.